2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే సార్. నమస్తే. సార్ ఇంతకుముందు మనం వీలునామా గురించి ఒక టాపిక్ అయితే చేసుకున్నాం. కాకపోతే చాలామంది అడిగేది ఏంటంటే అసలు వీలునామా ఎవరు రాయాలి? ఎప్పుడు రాయాలి? అండ్ రాసిన వీలునామాని రిజిస్ట్రేషన్ కూడా చేయించాల్సిన అవసరం ఉంటుందా అని అడుగుతున్నారు. సో దానికి మీరు ఏం చెప్తారు? ఓకే అమ్మ, వీలునామా అనేది మనకి అండర్ సెక్షన్ 2 సబ్ సెక్షన్ హెచ్లో అసలు వీలునామా అంటే ఏంటనే దాని గురించి డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ 2H ఆఫ్ ది ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారం ఏంటంటే ఆ వీలునామా అనేది ఏంటంటే ఒక వ్యక్తి అతను దాని కండిషన్స్ అతను మేజర్ అయి ఉండాలి ఫస్ట్, అంటే మైనర్ కాకుండా మెజారిటీ తీరి ఉండాలి. రెండోది విత్ సౌండ్ మైండ్, అంటే ఆయనకి ఒక స్వస్థత, మంచి తెలివితేటలు తెలివిగల ఆయన అయి ఉండాలి. అంటే అతను తెలివి తక్కువ అయినా లేకపోతే మానసిక ఆరోగ్యం బాగానైనా రాయడానికి కుదరదు అనమాట. వీలునామా అనేది ఏంటంటే ఒక వ్యక్తి తను జీవితకాలంలో సంపాదించుకున్న ఆస్తి ఉంటుంది, స్వార్జితమైన ఆస్తి కానీ లేదంటే తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తి కానీ, ఈ ఆస్తిని తను చనిపోయిన తర్వాత ఎవరికి ఎలా చెందాలి అనే దాని గురించి రాసుకునేదే ఒక వీలునామా అనేది అంటారు. ఇస్ ఎ లాస్ట్ టెస్టమెంట్ అంటారు అనమాట దీన్ని. అంటే ఒక మరణ శాసనం, వీలునామా అనే మరణ శాసనం అని కూడా పిలుస్తారు దీన్ని. అంటే ఏంటంటే అతను చనిపోయిన తర్వాత తనకు ఉన్నటువంటి సంపాదించిన ఆస్తులు ఎవరెవరికి ఎట్లా చెందాలనే దాని గురించి రాసుకునే ఒక పత్రాన్నే మనం టూకీగా వీలునామా అని అనవచ్చు. ఈ వీలునామాలో ముఖ్యమైన కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా ఇద్దరు సాక్షులు అనే వాళ్ళు ఉండాలి. ఎవరు వీళ్ళ సమక్షంలో ఈ వీలునామా జరిగిందనే దాని గురించి. ఈ వీలునామాలో ప్రాపర్టీస్ కూడా చాలా క్లియర్గా రాసుకోవాలన్నమాట. అంటే సపోజ్ 4-5 రకాల ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్లు ఎవరెవరికి చెందాలి, వాటి యొక్క సర్వే నెంబర్లు, డోర్ నెంబర్లు, డిస్క్రిప్షన్ అంటే ఎక్స్టెంట్ ఎంత విస్తీర్ణం అయితే ఉంది, ఇది ఇవి ఏ బౌండరీస్ మధ్య ఉన్నాయి, ఈ ఏ హద్దుల మధ్య ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంది అనే విషయాలన్నీ కూడా పూర్తిగా రాసుకోవాలి అందులో. రెండోది ఎవరెవరికి ఇస్తున్నారు, ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు అనేది చాలా క్లియర్గా రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇది ఎవరికి రాయాలి, ఎంత రాయాలి అనే దాని గురించి కూడా కొంతమంది అడుగుతుంటారు. జనరల్గా ఏంటంటే స్వార్జితమైన ఆస్తిలో అతను ఎవరికైనా రాసుకోవచ్చు. సపోజు మనకి బయట వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. దేశానికి ఏదో మనం మంచి చేయాలి, సొసైటీకి మంచి చేయాలి అనే మంచి ఉద్దేశం వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది కొన్ని వెల్ఫేర్ ట్రస్ట్లకు కూడా రాసేస్తుంటారు. అంటే కొంత ఆస్తినేమో పిల్లలకి, భార్యకి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ రాసుకుని దాంతోపాటు కొంత ఆస్తిని ఈ వెల్ఫేర్ ట్రస్ట్లకి వాటికి ఇవ్వడం ద్వారా ఏదో సమాజానికి మనం సేవ చేస్తున్నాం అనే ఒక తృప్తితో వాళ్ళు చనిపోవాలనే ఉద్దేశంతో కొంతమంది రాసుకుంటుంటారు. అయితే దీనికి జనరల్గా ఏజ్ లిమిట్ అనేది ఏం లేదమ్మా. ఎందుకంటే మేజర్ అయిన ఎవరైనా సరే రాసుకోవచ్చు వాళ్ళకున్న స్వార్జితమైన ఆస్తి గురించి. అది ఇంకో ప్రశ్న మీరు ఏంటంటే ఇది రిజిస్టర్ చేసుకోవచ్చా లేదా అనేది. అంటే జనరల్గా వీలునామా ఏంటంటే మనం వైట్ పేపర్ మీద రాసుకున్నా కూడా వీలునామా వ్యాలిడిటీనే. యాజ్ పర్ లీగల్గా చూసుకుంటే వైట్ పేపర్ మీద రాసుకున్నా కూడా వీలునామా అనేది అన్ని మనం దానికి యాక్సెప్టెన్స్ ఉంటుంది. కానీ వైట్ పేపర్ రాసుకుంటూ వల్ల వచ్చే మనకి ఇబ్బందులు ఏంటంటే వైట్ పేపర్ మీద రాసుకుంటారు, తర్వాత చనిపోయిన తర్వాత వేరే వాళ్ళు ఎవరో అబ్జెక్షన్ ఉంటుంది. సపోజ్ మన బంధువుల్లోనో వేరే వాళ్ళలో లేకపోతే ఒకరికి తక్కువ ఇవ్వడం ఒకరికి ఎక్కువ ఇవ్వడం రాసి ఉండొచ్చు. బహుశా 4 పిల్లలు ఉంటే 4గురిలో ఒకరికి ఎక్కువ రాసి ఉండొచ్చు, ఒకరికి తక్కువ రాసి ఉండొచ్చు. ఈ తక్కువ రాసిన వాళ్ళు ఏంటంటే కొన్ని ఎలిగేషన్ చేస్తుంటారు అనమాట. ఇది నేను ఫోర్జరీ చేసి ఉండొచ్చు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క సంతకం ఫోర్జరీ చేయడము లేదా వేలుముద్ర వేశారో అని చెప్పేసి ఒక ఎలిగేషన్ తీసుకుని కోర్టుకు వెళ్ళటం, ఇది జెన్యూనిటీని క్వశ్చన్ చేస్తారనమాట. ఈ వీలునామా జెన్యూన్గా రాసింది కాదు, ఇట్స్ ఎ ఫ్యాబ్రికేటెడ్ వన్, ఇది క్రియేట్ చేయబడింది, ఇది ఇట్స్ ఎ ఫోర్జ్డ్ వన్ అని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం, కోర్టులో దావాలు చేయడం, ఇలాంటి లిటిగేషన్స్ అన్నీ ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా ఎవరన్నా సజెషన్ అడిగితే ఏం చెప్తారంటే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోమని చెప్తారు. రిజిస్టర్ చేసుకుంటే దానికి మనకి మినిమం కొన్ని సెక్యూరిటీస్ ఉంటాయి. ఒక రిజిస్టర్ ఆఫీస్లో మనం అక్కడ రిజిస్టర్ అవుతుంది, అక్కడ ఇద్దరు సాక్షులు రిజిస్ట్రార్ సమక్షంలో అంతా జరుగుతుంది. కాబట్టి దానికి మన సర్టిఫైడ్ కాపీస్ కావాలన్నా తీసుకోవచ్చు. దానికి ఒక 4th బుక్ అని చెప్పేసి అందులో ఎంట్రీ ఉంటుంది. ఈ రకంగా ఏంటంటే మనకి ఒక రకమైన కొన్ని లీగల్గా మల్టిప్లిసిటీ ఆఫ్ లిటిగేషన్స్ని అవాయిడ్ చేయడం కోసం ఏంటంటే ఖచ్చితంగా రిజిస్టర్ చేయడం అనేది ఉత్తమమైన మార్గంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వీలునామాలో జాయింట్ వీలునామా, మ్యూచువల్ విల్, జాయింట్ విల్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. అంటే ఒకళ్ళకన్నా ఇంకా ఎక్కువ మంది రాస్తే అది జాయింట్ విల్ కానీ లేక మ్యూచువల్ విల్ అని కూడా దాన్ని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ ఇదేంటంటే సపోజ్ భార్యాభర్తలు ఉంటారు, భార్యాభర్తలకు సంబంధించిన ఉమ్మడి ఆస్తులు ఉంటాయి. ఆ ఆస్తులు అన్నింటి మీద కూడా వాళ్ళిద్దరూ కలిసి కూడా వీలునామా అనేది రాసుకోవచ్చు. ఇద్దరు లేక ఇంకా ఎక్కువ వ్యక్తులు కూడా రాసుకోవచ్చు. సపోజ్ ఒక ఉమ్మడి ఫ్యామిలీ ఉంది, అందులో 2 అన్నదమ్ములు ఉంటారు, ఆ 2 అన్నదమ్ములు లేదా 3 అన్నదమ్ములు కలిసి కూడా వీలునామా అనేది రాసుకోవచ్చు.
ఓకే. అది ఇందులో సంబంధించిన కేసులో ఏంటంటే అంటే మామూలుగా జనరల్గా ఒక వీలునామా రాసినప్పుడు తన జీవిత కాలంలో అంటే చనిపోయిన తర్వాత అది ఆపరేట్ అవుతుంది. వీలునామా ఎప్పుడు ఆపరేషన్లోకి వస్తుందంటే ఎప్పుడైతే ఈ వీలునామా రాసిన వ్యక్తి చనిపోయినప్పుడు అది అమల్లోకి వస్తుంది అనమాట. అప్పటి వరకు అది అట్లాగే ఉంటుంది, ఆస్తి అలాగే ఉంటుంది, ఇచ్చారు మనకు అనుకుంటారు వాళ్ళు వీళ్ళు అంతా అట్లాగే ఉంటారు. అయితే జాయింట్ వీల్ విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సపోజ్ ఇద్దరు కలిసి భార్యాభర్తలు రాశారు. అందులో భార్య కానీ భర్త కానీ ఎవరో ఒకళ్ళు ముందు చనిపోవడం జరిగినప్పుడు ఆ విల్ని మళ్ళీ మార్చడానికి అవకాశం లేదు. ఆ విల్ని మళ్ళీ రద్దు చేసుకుంటానికి అవకాశం ఉండదన్నమాట. ఎందుకంటే ఒక ఆయన చనిపోయాడు కాబట్టి ఇద్దరు రాశారు, ఒక ఆయన చనిపోయాడు కాబట్టి మళ్ళీ దాన్ని మార్చడానికి అవకాశం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు వారు ఒక జడ్జిమెంట్లో తీర్పు కూడా అట్లా ఇవ్వడం జరుగుతుంది. అయితే మామూలుగా ఇన్ జనరల్ ఏంటంటే వీలునామా అనేది ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. మార్చుకున్న ప్రతిసారి కూడా లేటెస్ట్ విల్ అనే దానిలో ఈ పాతయన్ని కూడా ఉదహరించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సపోజ్ ఈయన 3 విల్లు రాశాడు అనుకుందాం, దిస్ ఈజ్ ది లాస్ట్ విల్, అంతకుముందు 2 వీలునామాలు ఉన్నాయి అంటే మనసు మారిపోతుండొచ్చు. ఇప్పుడు సపోజ్ ఎవరికో ఇద్దాం అనుకోవచ్చు, ఆస్తులు పెరుగుతూ ఉండొచ్చు, ఇంకా పెరిగినప్పుడు ఏం చేస్తాడు యాడ్ చేస్తుంటాడు అనమాట. యాడ్ చేసి దీన్ని మళ్ళీ రద్దు చేసి మళ్ళీ ఇంకోటి ఫ్రెష్గా రాయడం. రాసినప్పుడు ఏంటంటే ఈ లాస్ట్లో రాసిన వీలునామాలు అన్నీ కూడా ఇందులో ఉదహరించాలి. లేటెస్ట్ వీలునామాలో 2018లో నేను ఒక వీలునామా రాశాను, ఆ వీలునామాలో నా 2వ కుమారుడికి ఇంత ఇవ్వడం జరిగింది, ఇట్లా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ దీనిలో మెన్షన్ చేయాలి. అప్పుడేమవుతుంది, అప్పుడు ఆ వీలునామా యొక్క దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎక్కువ అవకాశం, జెన్యూనిటీ అనేది దాని ఫేస్ ఆఫ్ ఇట్ కనబడుతుంటుంది అనమాట. ఓకే. సో వీలునామా అనేది చాలా అవసరమైన విధంగా ఉంటుంది. ఎందుకంటే వీలునామా రాయకుండా చనిపోతే ఏంటంటే యాజ్ పర్ సక్సెషన్ యాక్ట్ ప్రకారం అందరికీ ఈక్వల్గా పోతూ ఉంటుంది. అదే వీలునామా వలన ఉపయోగం ఏంటంటే ఈ వీలునామాలో కొంతమందికి ఎక్కువ ఇవ్వాలి తక్కువ ఇవ్వాలి, ఆయనకి ఏదో ఒక ఆయన మంచివాడు, ఆయనకి ఇస్తే ఎక్కువ మంచి జరుగుతుంది సమాజానికి అన్నప్పుడు ఎక్కువగా ఇస్తుంటారు. లేదా వెల్ఫేర్ ట్రస్ట్లు కానీ ఆయన దానం చేయడానికి కానీ ఎవరికైనా సరే అతను ఆస్తిని రాయడానికి హక్కు అనేది ఉంటుందన్నమాట. అతని లాస్ట్ విల్ కింద అది ట్రీట్ చేయబడుతుంది. సో వీలునామాల మీద చాలా దావాలు జరుగుతుంటాయి యాక్చువల్గా. అందుకని అంటే రిజిస్టర్డ్ వీలునామాను ప్రిఫర్ చేసుకుంటాం 100% ది బెస్ట్ అనమాట. చాలామందికి వీలునామా యొక్క వాల్యూ అంటే అందరికీ తెలీదు, కొంతమందికి మాత్రం ఐడియా ఉండొచ్చు సార్ బహుశా. బట్ వీలునామాకి ఇంత వాల్యూ ఉందని మేబీ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత చాలామంది పేరెంట్స్కి కానివ్వండి ఇంకెవరికైనా సరే ఇది ఒక అంటే ది బెస్ట్ కాన్సెప్ట్ అనమాట. అది మనం వీలునామా ఎవరితో రాయించుకొని పెట్టుకుంటే ఫర్దర్గా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా దాని ఒక ప్రూఫ్ కింద మనం వాడుకోవచ్చు. ఇలాంటి ఎపిసోడ్స్ చాలామందికి మీ అడ్వైస్ చాలామందికి అవసరం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.